డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పంచాయతీలకు మహర్దశ వచ్చింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకే రోజు 13,326 గ్రామ సభలు జరుగుతున్నాయి. ఉపాధి హామీ ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పారదర్శక పాలన అందిస్తామన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు చేరువవుతూ పాలన అందిస్తున్నారు. గ్రామాల విషయాల్లో పక్కా ప్రణాళికతో పవన్ గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డలు చదివితే కుటుంబం, గ్రామం, దేశం ముందుకు వెళ్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లెలో జరిగిన గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. స్త్రీ శక్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిదర్శనమని కొనియాడారు ఆయన. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించామని తెలిపారు. వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని, 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారని, కానీ అన్ని పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చెప్తాను ముఖ్యంగా యువతకి 13,326 పంచాయతీల్లో ఉన్న యువతకు కోరుకుంటా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించి కదం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి, మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి, మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం, కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే ఖడ్గ తిక్కిన కథ ఉంటుంది కదా. యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి. అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. ఈ ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు ఆ రోజున అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ ఆపేశారు ఒక రాష్ట్ర విభజనకి. బ్రిటిష్ కాలంలో మళ్ళీ దేశం పాకిస్తాన్గా, ఇండియాగా విడిపోతుంటే, దాన్ని జరిగిపోతుంటే పటేల్ గారిని అడిగారండి, మీరు ఎందుకు ఒక రాష్ట్ర విభజన, బెంగాల్ విభజన జరుగుతుంటే మీరు అందరూ నిలబడ్డారు, ఆప్ చేశారు, కానీ భారతదేశం 2 ముక్కలుగా నిలబడి విడిపోతుంటే మీరు ఎందుకు ఏం చేయలేదంటే, వృద్ధాప్యం వచ్చేసింది, పోరాట పటిమ తగ్గిపోయింది, అందువల్ల మేము వదిలేయాల్సి వచ్చిందని. అందుకని చెప్తున్నాను, ముందస్తుగానే పంచాయతీల నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి. భవిష్యత్తులో మీరే నాయకులు కండి. 13,326 పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు మహిళల్ని, మీరు యువత కలుపుకొని మీరు బాధ్యత తీసుకుంటే తప్ప గ్రామాలు పచ్చగా కనిపించవు. అందుకని దయచేసి ఈ గ్రామ సభని ఏదో తూతూ మంత్రంగా కాకుండా నిజంగా ప్రేరణగా తీసుకొని 13,326 పంచాయతీలో ఉన్న యువతి, యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి దిశ వైపు అడుగులేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నం పెట్టే రైతు బాగుంటే దేశం బాగుంటుందన్నారు పవన్ కళ్యాణ్. సినిమాలేనని, రాజకీయాలేనని స్పష్టం చేశారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మన లక్ష్యమని పిలుపునిచ్చారు. సినిమాల కంటే తనకు దేశమే ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు పవన్ కళ్యాణ్. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలనపై అపారమైన అనుభవం ఉందని, తనకు ప్రజాదరణ ఉన్నా పాలనపై అనుభవం లేదన్నారు. పాలనపై చంద్రబాబు నుంచి నేర్చుకుంటానన్నారు పవన్ కళ్యాణ్. సినిమాల గురించి, సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను.
సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. రాయలసీమ కోసం కూలీలాగా పనిచేస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి ఉన్న అప్పులు తీరాలంటే చంద్రబాబు అనుభవం అవసరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరులో కేవలం 45 గజాల ప్రభుత్వం స్థలమే ఉందన్నారు. ఇక ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కడతామని అన్నారు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వారిపై కొత్త చట్టం తెస్తామని తెలిపారు. ఇక గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఆయన. ప్రత్యేకం కాదు. నేను ఒకటే అనుకున్నా, రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ, ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలునో ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే 1,50,000 మంది యువత వచ్చారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరులో నాకు విజయం అని ఎప్పుడు తెలిసిందంటే, మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జన ప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిమ ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే, మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. పంచాయతీ కింద నేను అనుకున్నాను, ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి? బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది? 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకొచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి, స్టీవ్ ఒకసారి యాపిల్లో, అందరూ యాపిల్ ఫోన్ వాడతారుగా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే, నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే, నాకు తెలియదు, నాకు ఐబిఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు. నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున
కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా, మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి